Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. విజయవాడ నగరం నిన్న రాత్రి ఒక రియల్ లైఫ్ యాక్షన్ సీన్కు వేదికైంది. చిన్నపాటి నుంచి స్నేహితులుగా మెలిగినటువంటి ఇద్దరు యువకులు ఒక యువతి వ్యవహారంలో మనస్పర్ధలు రావడంతో ఏకంగా నడి రోడ్డుపైనే రణరంగం సృష్టించారు. సాధారణంగా సినిమాల్లో మాత్రమే చూసే విధ్వంసకర దృశ్యాలను కళ్ళ ముందే చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. పటమటలోని హైటెన్షన్ రోడ్డు ప్రాంతం ఒక్కసారిగా రణక్షేత్రంగా మారింది. తాడిగడపకు చెందిన రోహిత్, భారతీనగర్కు చెందిన ఓం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అయితే వీరి మధ్య ఇటీవల కాలంలో ఒక యువతి విషయంలో తీవ్రమైన విభేదాలు తలెత్తాయి. గురువారం రాత్రి ఈ గొడవ తారాస్థాయికి చేరింది. ఓం తన తార్ జీప్లో పడమట ఆర్ఆర్ గార్డెన్ వద్ద ఉన్న రోహిత్ను వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నాడు. రోహిత్ ఉన్న చోటికి వెళ్ళిన ఓం తన వాహనంతో రోహిత్ వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం క్షణాల్లోనే రోడ్డు మీద యుద్ధానికి దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. ప్రాణాలకు తెగించి ఒకరి వాహనాన్ని మరొకరు ఢీకొట్టుకుంటూ 100 మీటర్ల మేర రోడ్డుపైనే వాహనాలను ఈడ్చుకుంటూ వెళ్లారు. ఈ ఘర్షణలో వాహనాలు ధ్వంసమైన వారి కోపం చల్లారలేదు. వాహనాల నుంచి బయటకు వచ్చిన యువకులు తమ చేతుల్లో ఉన్న రాడ్లతో ఒకరి కారు ఒకరి అద్దాలను మరొకరు పగలగొట్టుకున్నారు. అటుగా వెళ్తున్న వాహనదారులు, పాదాచారులు ఈ దారుణాన్ని చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పడమట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన రోహిత్ తన వాహనాన్ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మరోవైపు ఓంను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ గొడవ జరిగిన సమయంలో ఒక వాహనంలో యువతి మరియు మరో వాహనంలో కొందరు యువకులు ఉన్నట్లుగా స్థానికుల ద్వారా తెలుస్తుంది. ఓం గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వైకాపా నేత జోగి రమేష్కు బంధువుగా చెప్పుకుంటూ పలుమార్లు వార్తల్లో నిలిచాడు. జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా భారీ ర్యాలీలు నిర్వహించి హల్చల్ చేసిన నేపథ్యం కూడా ఓంకు ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు సిఐ పవన్ కిషోర్ తెలిపారు. పరారీలో ఉన్న రోహిత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నడి రోడ్డు పైన ఇద్దరు యువకులు సృష్టించిన ఈ వీరంగం ఇప్పుడు విజయవాడలో హాట్ టాపిక్గా మారింది. కేవలం వ్యక్తిగత కారణాలతో నడి రోడ్డుపై వాహనాలతో రచ్చ చేయడం పైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని భయాందోళనలు సృష్టించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. యువత ఇలాంటి మార్గాలలో పడి విలువైన జీవితాలను, ప్రజల భద్రతను పణంగా పెట్టడం దురదృష్టకరమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ఈ కేసును ఎంత సీరియస్గా తీసుకుంటారు మరియు దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.